హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 37. ఇప్పుడు కొన్ని పదాలు వాటిని ఉర్దూలో ఏ విధంగా పలుకుతారో వాటి అర్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అలవాటు చేసుకో అనే తెలుగు మాట ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారంటే ఆదత్ డాలో లేదా ఆదత్ కర్లో అని అంటారు. దాన్ని వాక్యాల్లో ఏ విధంగా వాడతారో ఇప్పుడు చూద్దాం. మాట్లాడటం అలవాటు చేసుకో అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారు? బాత్ కర్నా ఆదత్ డాలో. బాత్ కర్నా అంటే బాత్ అంటే మాట, కర్నా అంటే మాట్లాడటం, ఆదత్ అంటే అలవాటు, డాలో అంటే వేసుకో లేదా చేసుకో, కర్లో అంటే చేసుకో. ఆదత్ డాలో అనొచ్చు, ఆదత్ కర్లో అని కూడా అనొచ్చు. మాట్లాడటం అలవాటు చేసుకో అనేది ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో బాత్ కర్నా ఆదత్ డాలో లేదా బాత్ కర్నా ఆదత్ కర్లో అని కూడా అనొచ్చు. ఇంకొక వాక్యం, పని చేయటం అలవాటు చేసుకో అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో కామ్ కర్నా ఆదత్ డాలో అని అనొచ్చు, లేదా కామ్ కర్నా ఆదత్ కర్లో అని కూడా అనొచ్చు. కామ్ అంటే పని, కర్నా అంటే చెయ్యటం, ఆదత్ అంటే అలవాటు, డాలో అంటే వేసుకో లేదా చేసుకో, కర్లో అంటే చేసుకో అని కూడా వస్తుంది. ఏ విధంగానైనా సరే మనం ఈ మాటను చెప్పచ్చు. కామ్ కర్నా ఆదత్ డాలో లేదా కామ్ కర్నా ఆదత్ కర్లో అని కూడా అనొచ్చు. అలవాటు చేసుకోవద్దు అనేది ఉందనుకోండి, దానికి ఆదత్ మత్ డాలో లేదా ఆదత్ మత్ కర్లో అని కూడా అనొచ్చు. ఆదత్ అంటే అలవాటు, మత్ అంటే వద్దు అనే దానికి అర్థం అన్నమాట. మత్ అనేది జోడించినప్పుడు ఇంతకు ముందు వాక్యానికి మత్ జోడిస్తే దానికి వ్యతిరేక పదంగా తయారవుతుంది. ఆదత్ మత్ డాలో, ఆదత్ అంటే అలవాటు, చేసుకోవద్దు అని వస్తుంది. అదే ఆదత్ మత్ కర్లో అన్నా కూడా అదే అర్థం వస్తుంది. కొన్ని వాక్యాలు చూద్దాం. మాట్లాడటం అలవాటు చేసుకోవద్దు అనేది ఉందనుకోండి, దానికి మత్ జోడించాం కాబట్టి ఇప్పుడు బాత్ కర్నా ఆదత్ మత్ డాలో లేదా బాత్ కర్నా ఆదత్ మత్ కర్లో అని కూడా అనొచ్చు. పని చేయటం అలవాటు చేసుకోవద్దు అనేది ఉందనుకోండి, దాన్ని కామ్ కర్నా ఆదత్ మత్ డాలో అని అనొచ్చు, లేదా కామ్ కర్నా ఆదత్ మత్ కర్లో అని కూడా అనొచ్చు. అంటే కామ్ అంటే పని, కర్నా అంటే చేయటం, ఆదత్ అంటే అలవాటు, మత్ అంటే వద్దు అనే దానికి అర్థం అన్నమాట. డాలో అంటే చేసుకోవటం లేదా వేసుకోవటం అనే అర్థం వస్తుంది. వెనుక కూర్చోనా అనేది ఒక ప్రశ్న. వెనుక కూర్చోనా అంటే దాన్ని పీచే బైఠు అని అడగాలన్నమాట. పీచే బైఠు, బైఠనా అంటే కూర్చోవటం, పీచే అంటే వెనుక. దాన్ని ఇప్పుడు వాక్యాల్లో ఏ విధంగా వాడతారో చూద్దాం. క్యా మై పీచే బైఠు, నేను వెనుక కూర్చోనా అని మనం అడుగుతున్నాం అన్నమాట. క్యా మై, నేను వెనుక కూర్చోనా అనేదానికి క్యా మై అంటే ముందే ప్రశ్నార్థకం ధ్వనిస్తుంది అనమాట. క్యా మై ఏమిటి నేను, పీచే అంటే వెనుక, బైఠు కూర్చోనా ఏమిటి నేను వెనుక కూర్చోనా అని వస్తుంది, లేదా నేను వెనుక కూర్చోవచ్చా లేదా కూర్చోనా అని కూడా వస్తుంది. అతనిని వెనుక కూర్చోమని చెప్పు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉన్కో అంటే అతనిని, పీచే బైఠనేకో కహో, పీచే అంటే వెనుక, బైఠనేకో అంటే కూర్చోవటానికి, కూర్చోమని, కహో చెప్పు, అతనిని వెనుక కూర్చోమని చెప్పు అనేది ఉందనుకోండి, దాన్ని ఉన్కో పీచే బైఠనేకో కహో అని వస్తుందన్నమాట. సీసాలోంచి నీరు కారుతోంది అని వాక్యం ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? బోతల్ సే పానీ రీజ్
రహా హై అని కూడా అనొచ్చు, లేదా బోతల్ సే పానీ టపక్ రహా హై అని కూడా అనొచ్చు. బోతల్ సే అంటే సీసాలోంచి, పానీ అంటే నీళ్లు, రీజ్ అంటే కారటం, టపక్నా అన్నా కూడా కారటం అనే అర్థం వస్తుంది. రహా హై అంటే కారుతోంది అని వాక్యం ఇంకా జరుగుతుంది కాబట్టి అది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇంటి కప్పు నుంచి నీరు కారుతోంది, ఇది కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇంటి కప్పు నుంచి నీరు కారుతోంది అని వాక్యం ఉందనుకోండి, దాన్ని ఘర్ కా ఛత్ సే పానీ రీజ్ రహా హై, లేదా ఘర్ కా ఛత్ సే పానీ టపక్ రహా హై అని కూడా అనొచ్చు. ఘర్ కా అంటే ఇంటికి, ఇంటి యొక్క, ఛత్ అంటే కప్పు నుంచి, సే అంటే నుంచి, పానీ అంటే నీళ్లు, రీజ్ అన్న టపక్ అన్న కారటం, రహాహై కారుతుంది అని చెప్పడం అన్నమాట. రీజ్ రహాహై అనొచ్చు, టపక్ రహాహై అని కూడా అనొచ్చు. నన్ను విసిగించకు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారంటే ముఝే పరేషాన్ మత్ కరో. ముఝే అంటే నన్ను, పరేషాన్ అంటే విసిగించటం, మత్ కరో చెయ్యొద్దు, నాకు చిరాకు పుట్టేలాగా చెయ్యొద్దు అనే మాట కూడా వస్తుంది. ముఝే అంటే నన్ను, పరేషాన్ అంటే విసిగించటం, మత్ కరో చెయ్యొద్దు, నన్ను విసిగించవద్దు అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. ఇది ఒక సోదరుడి రిక్వెస్ట్ మీద ఇది చేయటం జరిగింది. మరలా ఇంకొక సోదరుడి రిక్వెస్ట్ కూడా ఉంది, అది కూడా తొందరలోనే నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.